సౌమ్యనాథ స్వామి దేవాలయము కడప నుండి 45 కిలోమీటర్లు, రాజంపేటకు 10 కిలోమీటర్ల దూరంలో ఉంది. సౌమ్యనాథ ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసా? నారద మహర్షి వారు చెప్పినట్లు శ్రీ మహావిష్ణువు ప్రకృతి అందాలను తిలకిస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట. ఈ రమణీయ ప్రదేశం చాలా సుందరంగా, సౌమ్యంగా ఉండడం వల్ల స్వామివారిని నారదుల వారు ఇక్కడ మీరు వెలిస్తే బాగుంటుందని కోరారట. ఇక్కడ మహావిష్ణువు సౌమ్యంగా ఉండటం వల్ల సౌమ్యనాథ స్వామి పేరు వచ్చింది. నందలూరు అనే పేరు ఎలా వచ్చిందో తెలుసా? ఈ గ్రామానికి ముందు తొండమండలం, నిరంతరపురం, చొక్కనాథపురం అనే పేర్లు ఉండేవి. చాలా ఏళ్ల క్రితం ఈ ప్రాంతంలో నిరంతర మహారాజు నిరంతరపురం అనే గ్రామాన్ని నిర్మించాడు. తర్వాత కొంతకాలానికి ఈ గ్రామం బాహుదా నదికి వరదలు రావడం వల్ల కొట్టుకుని పోయిందట. తర్వాత కొన్ని సంవత్సరాలకు నలంద అనే రాజు యొక్క ప్రియురాలు ఈ ప్రదేశాన్ని దర్శించి నలందలూరు అనే పేరుతో తిరిగి గ్రామాన్ని నిర్మించారని చెప్తారు. ఇంకొక కథనం ప్రకారం పూర్వము ఒక రాజు ఒకానొక పరిస్థితిలో గోహత్య చేయటం వలన గోహత్య నివారణ కోసం బాహుదా నదీ తీరం వెంట 108 శివాలయాలు నిర్మించారట. ఆ శివాలయాలన్నింటిలోనూ నంది విగ్రహాలను ప్రతిష్ఠించడంలో ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చారు. ఆ కారణం వల్ల ఆ నది ఒడ్డున ఉన్న ఈ గ్రామానికి నందుల ఊరు అనే పేరు వచ్చి కాలక్రమేణా ఆ ఊరే నందలూరుగా మారిందని చెప్తారు. 11వ శతాబ్దికి చెందిన అతి పురాతనమైన దేవాలయంలో సౌమ్యనాథ స్వామి ఆలయం కూడా ఒకటి. ఈ ఆలయ విస్తీర్ణము 10 ఎకరాలు కలిగి విశాలంగా ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంటుంది. ఈ ఆలయంను 11వ శతాబ్దంలో చోళరాజులు కులోత్తుంగ చోళుడు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత పాండ్య, కాకతీయ, విజయనగర రాజులు 17వ శతాబ్దం వరకు దీని అభివృద్ధిని కొనసాగించారు. సుప్రసిద్ధ వాగ్గేయకారుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వారు కూడా స్వామివారిపై శృంగార కీర్తనలు ఆలపించినట్లు ఆధారాలు ఉన్నాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి దేవాలయము మరియు గరుడాళ్వార్ దేవాలయము లేదా సన్నిధి ఉంటాయి. ఈ ఆలయానికి 3 గోపురాలు ఉంటాయి. గర్భాలయము 108 స్తంభాలు కలిగి కడు శోభాయమానంగా ఉంటుంది. ఈ ఆలయం మొత్తము ఎర్రరాతితో కట్టబడి ఉంటుంది. ఆలయంలో ఉన్న స్తంభాల మీద పురాణములను సూచించే శిల్పాలు, ఆనాటి ప్రజల జీవనశైలి ఇక్కడ చక్కగా చెక్కి ఉన్నారు. ఆలయం పైకప్పు మీద ఉన్న చేప యొక్క రహస్యం ఏమిటో తెలుసా? భవిష్యత్తులో ఎప్పుడైనా సరే ఈ నందలూరు గ్రామానికి వరదలు వచ్చినప్పుడు ఈ దేవాలయం మునిగేంత వరకు నీరు వచ్చి ఈ చేప నీటిలో ఈదినప్పుడు కలియుగం అంతమవుతుందని చెప్పుకుంటారు. ఇంకా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలకు ఉపయోగించే అశ్వ, గజ, హంస, శేషవాహనాలు ఎన్నో ఉన్నాయి. ఆలయం లోపల యోగనరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఇంకా స్వామివారి అష్టోత్తరమును సూచించే బోర్డు కూడా ఉంది. ఆలయం ఎదురుగా స్వామివారి నిత్యాన్నదాన ట్రస్ట్ భవనం కూడా ఉంది. ఈ ఆలయంలో ఆడ, మగ, పిల్ల, పెద్ద అనే తేడా లేకుండా అందరూ స్వామి యందు పూర్తి భక్తి విశ్వాసాలతో తమ యొక్క కోరికను విన్నవించుకొని 9 ప్రదక్షిణాలు చేస్తారు. వారి కోరిక నెరవేరిన వారం లేదా 10 రోజులలోపు మళ్ళీ వచ్చి 108 ప్రదక్షిణలు చేస్తారు. మీరు చూస్తున్నారా, వారి ధ్యాస అంతా స్వామివారి మీదనే. 108 ప్రదక్షిణలు చేయడానికి వారికి దేవాలయం వారు ఎల్లో కార్డ్స్ ఇస్తారు. దానిలో నెంబర్స్ ఉంటాయి. ప్రదక్షిణ అయిన వెంటనే నెంబర్ రౌండ్ ఆఫ్ చేసుకోవడం వల్ల వాళ్లకు 108 ప్రదక్షిణలు సులభంగా చేసుకోవడానికి వీలవుతుంది. ఓం నమో సౌమ్యనాథాయ నమః. ఓం గోవింద గోవింద గోవింద. నీ కోరిక నెరవేర్చి 108 తిరగాలమ్మా. అంటే మనం ముందు 9 తిరగాల, తిరగాల రావాలా? ఒక్కరోజే వచ్చి 9 చుట్టూ తిరగాల. తర్వాత నెరవేరినాక నెరవేర్తే 108 ఎన్ని రోజుల లోపల? నీకు ఎప్పుడు ఎప్పుడైనా రావచ్చు. దాంట్లో అట్లా వారం రోజుల్లో రావాలన్నారు.